హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, హ్యూమన్ రిసోర్సెస్ మేనేజ్మెంట్ డిపార్ట్మెంట్ వారి ఆధ్వర్యంలో బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర వారు స్కేల్ 2, 3, 4, 5 ఆఫీసర్స్ను రిక్రూట్ చేసుకుంటున్నారు. సో డీటెయిల్స్లోకి వెళ్లే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, ఎవరైతే ఫస్ట్ టైం ఈ ఛానల్ను చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే బెల్ ఐకాన్ను క్లిక్ చేయండి ఇమీడియట్ జాబ్ అప్డేట్స్ కోసం. అలాగే ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. సో ఫ్రెండ్స్, ఇక్కడ మనం చూసుకున్నట్లయితే బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర వారు స్కేల్ 2, 3, 4, 5 ఆఫీసర్స్ కోసం 550 పైగా పోస్టులతో నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర ఒక పబ్లిక్ సెక్టర్ బ్యాంక్. దీని హెడ్ ఆఫీస్ పూణేలో ఉంటుంది. ఈ బ్యాంక్కి ఆల్ ఓవర్ ఇండియాలో 2067 బ్రాంచ్లు ఉన్నాయి. అంటే వారికి ఏపీలోను తెలంగాణలో కూడా బ్రాంచెస్ ఉన్నాయన్నమాట. కాబట్టి తెలుగు రాష్ట్రం వారు కూడా ఈ పోస్ట్కి అప్లై చేసుకోవచ్చు. సో ఫ్రెండ్స్, ఇక్కడ మనం చూసుకున్నట్లయితే నేమ్ ఆఫ్ ద పోస్ట్, అలాగే స్కేల్, అలాగే నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ కేటగిరీ వైజ్ మెన్షన్ చేశారు. పీడబ్ల్యూబీడీ వారికి కూడా ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి అన్నది కూడా క్లియర్గా మెన్షన్ చేశారు. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే దాదాపు 14 డెసిగ్నేషన్స్కి పోస్టులను కేటాయించడం జరిగింది. ఏజిఎం, బోర్డ్ సెక్రటరీ అండ్ కార్పొరేట్ గవర్నెన్స్ డెసిగ్నేషన్కు వీరికి కావాల్సిన క్వాలిఫికేషన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కంపెనీ సెక్రటరేట్ నుండి సిఎస్ చేసి ఉండాలి. అలాగే సిఏ, సిఎఫ్ఏ, సిఎంఏ చేసిన వారికి ప్రిఫరెన్స్ ఎక్కువ ఇవ్వడం జరుగుతుంది. అలాగే వీరికి 12 ఏళ్ళు బ్యాంకింగ్ లేదా ఫైనాన్స్ సర్వీసెస్లోన ప్రావీణ్యత ఉండాలి. అందులో కూడా ఇన్వెస్టర్ రిలేషన్స్లోన లేదా బోర్డ్ సెక్రటరేట్లోన 4 ఏళ్ళ ఎక్స్పీరియన్స్ ఉండాలి, 4 years ఎక్స్పీరియన్స్ ఉండాలి. అలాగే ఇక్కడ చూసుకున్నట్లయితే ఇంకొక డెసిగ్నేషన్ ఏజిఎం డిజిటల్ బ్యాంకింగ్ డెసిగ్నేషన్కు ఒక పోస్ట్ను కేటాయించడం జరిగింది. వారికి కావాల్సిన క్వాలిఫికేషన్ బ్యాచిలర్స్ అయినా లేదా మాస్టర్స్ ఇంజనీరింగ్ అయినా చేసి ఉండాలి. అందులో కూడా ఐటీ అయినా కంప్యూటర్ సైన్స్ చేసి ఉండాలి. వారికి 50% మార్క్స్ వచ్చి ఉండాలి అన్ని అగ్రిగేట్ ఇంజనీరింగ్ సెమిస్టర్స్లో. అలాగే డిప్లొమా సర్టిఫికెట్ ఉన్న వారికి ప్రిఫరెన్స్ ఇవ్వడం జరుగుతుంది. 12 years ఉండాలి బ్యాంకింగ్ లేదా ఫైనాన్స్ సర్వీసెస్లో. అందులో కూడా డిజిటల్ బ్యాంకింగ్ సినారియోలో అయినా, డిజిటల్ స్ట్రాటజీలోనైనా, సిబిఎస్ మేనేజ్మెంట్లోనైనా 5 years ఎక్స్పీరియన్స్ ఉండాలి. అలాగే ఇంకొక డెసిగ్నేషన్ను కూడా కేటాయించడం జరిగింది. స్కేల్ 5 కింద ఏజిఎం మేనేజ్మెంట్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ MISలోన ఒక పోస్ట్ను కేటాయించడం జరిగింది. వీరికి కావాల్సిన క్వాలిఫికేషన్ మాస్టర్స్ అయినా బ్యాచులర్స్ ఇంజనీరింగ్ అయినా చేసి ఉండాలి. అందులో కూడా ఐటీ అయినా కంప్యూటర్ సైన్స్ అయినా చేసి ఉండాలి. 50% అగ్రిగేటెడ్ మార్క్స్ వచ్చి ఉండాలి అన్ని సెమిస్టర్స్లో. అలాగే వీరికి ఎక్స్పీరియన్స్ కూడా బ్యాంకింగ్ లేదా ఫైనాన్షియల్ సర్వీసెస్లో 12 years ఎక్స్పీరియన్స్ ఉండాలి. ఆ 12 yearsలో కూడా 5 years మినిమం ఎక్స్పీరియన్స్ ఒరాకిల్లో అయినా, MSSQL డేటాబేస్ మేనేజ్మెంట్లోనైనా, మిషన్ లెర్నింగ్ అండ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో అయినా, డేటాబేస్ ఆపరేషన్స్లోనైనా 5 years ఎక్స్పీరియన్స్ ఉండాలి. స్కేల్ 5 ఆఫీసర్స్ అందరికీ ఏజ్ మ్యాక్సిమం 45 years వరకు ఉండాలి. అలాగే నెక్స్ట్ స్కేల్ 4 ఆఫీసర్స్కు ఇందులో చీఫ్ మేనేజర్గా MIS డెసిగ్నేషన్ కింద 1 పోస్ట్ని కేటాయించడం జరిగింది. వీరికి కావాల్సిన క్వాలిఫికేషన్ మాస్టర్స్ అయినా బ్యాచులర్స్ ఇంజనీరింగ్ చేసి ఉండాలి. అందులో కూడా ఐటీ అయినా కంప్యూటర్ సైన్స్ స్పెషలైజేషన్ ఉండాలి. అన్ని సెమిస్టర్స్లో 50% మార్క్స్ వచ్చి ఉండాలి. 10 years ఉండాలి బ్యాంకింగ్ ఆర్ ఫైనాన్షియల్ సర్వీసెస్లో. అందులో కూడా ఒరాకిల్ అయినా, MSSQL డేటాబేస్ మేనేజ్మెంట్లోనైనా, మిషన్ లెర్నింగ్ అండ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లోనైనా లేదా డేటాబేస్ ఆపరేషన్స్లోనైనా 4 years ఎక్స్పీరియన్స్ ఉండాలి. అలాగే స్కేల్ 4 కింద చీఫ్ మేనేజర్ మార్కెట్ ఎకనామిక్ అనలిస్ట్ డెసిగ్నేషన్కు ఒక పోస్ట్ కేటాయించారు. వీరికి కావాల్సిన క్వాలిఫికేషన్ MA ఎకనామిక్స్ చేసి ఉండాలి. MPhil అయినా PhD చేసిన వారికి ప్రిఫరెన్స్ ఇవ్వడం జరుగుతుంది. బ్యాంక్స్లోనైనా లేకపోతే ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూట్స్లోనైనా యాజ్ ఎ ఎకనామిస్ట్గా 10 years ఎక్స్పీరియన్స్ ఉండాలి. అలాగే డిజిటల్ బ్యాంకింగ్లో చీఫ్ మేనేజర్గా 2 పోస్టులను కేటాయించడం జరిగింది. వీరికి కావాల్సిన క్వాలిఫికేషన్ బ్యాచులర్స్ ఇంజనీరింగ్ డిగ్రీ ఏ డిసిప్లైన్లోనైనా చేసి ఉండొచ్చు, కానీ అన్ని సెమిస్టర్స్లో 50% మార్క్స్ వచ్చి ఉండాలి. వీరికి మినిమం 10 years ఎక్స్పీరియన్స్ ఉండాలి.
డిజైనింగ్ అండ్ బిల్డింగ్ కస్టమర్స్ జర్నీలోన మరియు లెండింగ్ ప్రాసెస్ టీంలోన వీరికి 10 years ఎక్స్పీరియన్స్ ఉండాలి. అందులో కూడా బ్రాంచ్ ఆపరేషన్స్లోన 3 years ఎక్స్పీరియన్స్ ఉండాలి. అలాగే చీఫ్ మేనేజర్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ ఆడిట్ డెసిగ్నేషన్ కింద 1 పోస్ట్ని కేటాయించారు. వీరికి కావాల్సిన క్వాలిఫికేషన్ బీటెక్ అయినా బీఈ అయినా కంప్యూటర్ సైన్స్లోన లేదా ఐటీ ఎంసీఏ ఎంఎస్సి ఎంసీఎస్ చేసి ఉండాలి. ఎలక్ట్రానిక్స్ లేదా కంప్యూటర్ సైన్స్లోన వీరికి అన్ని సెమిస్టర్స్లోన 55% అగ్రిగేషన్ ఉండాలి. సిఐఎస్ఏ సిఐఎస్ఎస్పి లేదా డిఐఎస్ఏ సర్టిఫికెట్స్ కంపల్సరీ ఉండాలి. ఇన్ఫర్మేషన్ సిస్టమ్ కలెక్షన్లోన ఆడిటింగ్లోన 10 years ఎక్స్పీరియన్స్ ఉండాలి. స్కేల్ 4 కింద చీఫ్ మేనేజర్ ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీ ఆఫీసర్గా 1 పోస్ట్ కేటాయించడం జరిగింది. వీరికి కావాల్సిన క్వాలిఫికేషన్ బ్యాచులర్స్ అయినా మాస్టర్స్ ఇంజనీరింగ్ డిగ్రీ చేసి ఉండాలి. 50% అగ్రిగేషన్ మార్క్స్ ఉండాలి అన్ని సెమిస్టర్స్లో. అలాగే ఇక్కడ నెక్స్ట్ పోస్ట్ చీఫ్ ఆఫీసర్ క్రెడిట్. ఇందులోన ఈ డెసిగ్నేషన్కు 15 పోస్టులను కేటాయించడం జరిగింది. ప్రొఫెషనల్ క్వాలిఫికేషన్స్ ఉండాలి. సిఏలోనైనా సిఎంఏలోనైనా సిఎఫ్ఏలోనైనా ఫ్రమ్ ద రికగ్నైజ్డ్ ఇన్స్టిట్యూట్ బోర్డ్ నుండి, ప్రిఫరబుల్లీ బ్యాంకింగ్లోనైనా ఫైనాన్స్లోనైనా అగ్రికల్చర్లోనైనా లేదా ఎనీ క్రెడిట్ రిలేటెడ్ ఏరియాలోనైనా పీజీ చేసి ఉండాలి. వారికి కూడా అగ్రిగేషన్ 50% మార్క్స్ వచ్చి ఉండాలి. 10 years ఎక్స్పీరియన్స్ ఉండాలి ఆఫీసర్గా. అందులో కూడా క్రెడిట్ కమర్షియల్ లేదా ప్రాజెక్ట్ ఫైనాన్షియల్ లేదా అగ్రికల్చర్ లేదా మిడ్ లార్జ్ క్రెడిట్లోన వీరికి 5 years ఎక్స్పీరియన్స్ ఉండాలి. చీఫ్ మేనేజర్ డిజాస్టర్ మేనేజ్మెంట్ డెసిగ్నేషన్కి 1 పోస్ట్ కేటాయించారు. టాటా ఇన్స్టిట్యూట్ ఆఫ్ సోషల్ సైన్సెస్ నుండి వీరు మాస్టర్స్ లేదా డిగ్రీ చేసి ఉండాలి డిజాస్టర్ మేనేజ్మెంట్లోన. అందులో కూడా 50% అగ్రిగేషన్ మార్క్స్ ఉండాలి అన్ని సెమిస్టర్స్లో. వీరికి మినిమం 10 years ఎక్స్పీరియన్స్ ఉండాలి డిజాస్టర్ మేనేజ్మెంట్లోన. పబ్లిక్ రిలేషన్స్ అండ్ కార్పొరేట్ కమ్యూనికేషన్ డెసిగ్నేషన్లోన 1 పోస్ట్ కేటాయించడం జరిగింది. వీరికి కావాల్సిన క్వాలిఫికేషన్ ఎంఎంఎస్ మార్కెటింగ్ లోనైనా లేదా ఎంబీఏ మార్కెటింగ్లోనైనా 2 years ఫుల్ టైం కోర్స్ చేసి ఉండాలి. అలాగే 10 years ఎక్స్పీరియన్స్ ఉండాలి బ్యాంక్స్లోనైనా లేదా ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూట్లోనైనా యాజ్ అ మార్కెటింగ్ ఆఫీసర్గా. వీరందరికీ అంటే స్కేల్ 4 ఆఫీసర్స్ అందరికీ మ్యాక్సిమం ఏజ్ లిమిట్ 40 years ఉండాలి. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే స్కేల్ 2 అండ్ స్కేల్ 3 ఆఫీసర్స్ రిక్రూట్మెంట్ కూడా క్లియర్గా మెన్షన్ చేశారు. జర్నలిస్ట్ ఆఫీసర్ ఎంఎంజిఎస్ స్కేల్ 2 కింద 400 పోస్టులను కేటాయించారు. వీరికి కావాల్సిన క్వాలిఫికేషన్ మినిమం డిగ్రీ ఉండాలి ఎనీ డిసిప్లిన్లోనైనా. అలాగే 60% అగ్రిగేషన్ మార్క్స్ వచ్చి ఉండాలి అన్ని సెమిస్టర్స్ నుండి. ఎస్సీ ఎస్టీ వారికి, ఓబీసీ వారికి, పీడబ్ల్యూబీడీ వారికి అంటే ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ వారికి 5% మార్క్స్ రిలాక్సేషన్ ఇవ్వడం జరిగింది. వీరికి 55% అగ్రిగేషన్ మార్క్స్ వస్తే సరిపోతుంది. లేదా ప్రొఫెషనల్ క్వాలిఫికేషన్స్ అంటే సిఏ సిఎంఏ సిఎఫ్ఏ చేసి ఉండాలి. అలాగే నెక్స్ట్ ఇక్కడ ఎంఎంజిఎస్ స్కేల్ 3 కింద 100 పోస్టులను కేటాయించారు. వీరికి కూడా ఎనీ గ్రాడ్యుయేషన్ చేసి ఉండాలి ఏ డిసిప్లిన్ నుండి అయినా. కానీ అన్ని సెమిస్టర్స్లోన 60% మార్క్స్ వచ్చి ఉండాలి. ఎస్సీ ఎస్టీ ఓబీసీ పీడబ్ల్యూబీడీ వారికి 5% మార్క్స్ రిలాక్సేషన్ ఇచ్చారు. 55% అగ్రిగేషన్ వస్తే సరిపోతుంది. లేదా సిఏ సిఎంఏ సిఎఫ్ఏ ప్రొఫెషనల్ క్వాలిఫికేషన్ చేసి ఉండాలి. 3 years ఎక్స్పీరియన్స్ ఉండాలి యాజ్ ఎన్ ఆఫీసర్ ఇన్ షెడ్యూల్డ్ కమర్షియల్ బ్యాంక్స్లోన. స్కేల్ 3 వారికి 5 years ఎక్స్పీరియన్స్ ఉండాలి షెడ్యూల్డ్ కమర్షియల్ బ్యాంక్స్లోన. అలాగే ఇక్కడ వీరికి ఏజ్ లిమిట్ కూడా ఇవ్వడం జరిగింది. మినిమం 25 years నుండి 35 years వరకు అప్లై చేసుకోవచ్చు స్కేల్ 2 వారు. ఇక్కడ స్కేల్ 3 వారు మినిమం 25 years నుండి 38 years వరకు ఈ పోస్ట్కి అప్లై చేసుకోవచ్చు. లాస్ట్ ఇక్కడ ఫారెక్స్ అండ్ ట్రెజరీ ఆఫీసర్ డెసిగ్నేషన్కు 25 పోస్టులను కేటాయించడం జరిగింది. స్కేల్ 2 కింద వీరికి కావాల్సిన క్వాలిఫికేషన్ బ్యాచులర్స్ డిగ్రీ చేసి ఉండాలి ఏ డిసిప్లిన్లోనైనా. అలాగే 60% అగ్రిగేషన్ మార్క్స్ వచ్చి ఉండాలి అన్ని సెమిస్టర్స్లోన. బిజినెస్లోనైనా లేదా మేనేజ్మెంట్ లేదా ఫైనాన్స్ లేదా బ్యాంకింగ్లోన పీజీ చేసి ఉండాలి.
వీరికి మినిమం 4 years ఎక్స్పీరియన్స్ ఉండాలి. పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్లోన లేకపోతే ఎనీ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూట్స్లోనైనా. వీరికి మినిమం 26 years నుండి 32 years వరకు ఏజ్ లిమిట్ ఇవ్వడం జరిగింది. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే కేటగిరీ వైజ్ ఏజ్ రిలాక్సేషన్ ఇచ్చారు. ఎస్సీ ఎస్టీ వారికి 5 years, ఓబీసీ వారికి 3 years ఇచ్చారు. ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ ఎస్సీ ఎస్టీ వారికి 15 years, ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ ఓబీసీ వారికి 13, ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ జనరల్ ఈడబ్ల్యూఎస్ వారికి 10 years ఇవ్వడం జరిగింది. ఎక్స్ సర్వీస్ మ్యాన్కి 5 years ఇచ్చారు. ఇక్కడ పే స్కేల్ కూడా క్లియర్గా మెన్షన్ చేశారు. స్కేల్ 5 వారికి 89,890 నుండి స్టార్ట్ అవుతుంది. స్కేల్ 4 వారికి 76,010 రూపీస్ నుండి స్టార్ట్ అవుతుంది. స్కేల్ 3 వారికి 63,840 రూపీస్ వరకు ఉంటుంది. స్కేల్ 2 వారికి 48,170 రూపీస్ నుండి స్టార్ట్ అవుతుంది. వీరికి ఎగ్జామ్ కండక్ట్ చేయడం జరుగుతుంది. అన్ని స్కేల్ ఆఫీసర్స్కు ఎగ్జామ్ ఉంటుంది. ఎగ్జామినేషన్లోన ఆబ్జెక్టివ్ టెస్ట్ ఉంటుంది. స్కేల్ 4 అండ్ స్కేల్ 5 మరియు ఫారెక్స్ ట్రెజరీ ఆఫీసర్స్కు ప్రొఫెషనల్ నాలెడ్జ్ పైన 50 questions ఉంటాయి. వారికి మ్యాక్సిమం 100 marks ఉంటుంది. డ్యూరేషన్ 75 minutes ఉంటుంది. అంటే 1 hour 15 minutes ఎగ్జామ్ కండక్ట్ చేయడం జరుగుతుంది. అలాగే స్కేల్ 2 మరియు స్కేల్ 3 వారికి ఇంగ్లీష్ లాంగ్వేజ్లో, క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్లో, రీజనింగ్ ఎబిలిటీలో, ప్రొఫెషనల్ నాలెడ్జ్లో మొత్తం 150 questions ఎగ్జామ్ పేపర్ ఉంటుంది. మ్యాక్సిమం మార్క్స్ 150 marks ఉంటుంది. అలాగే వీరికి 2 hours ఎగ్జామ్ డ్యూరేషన్ ఉంటుంది. ఇక్కడ మనకు ఎగ్జామినేషన్ సెంటర్స్ కూడా కేటాయించడం జరిగింది. తెలుగు రాష్ట్రం వారికి హైదరాబాద్ సెంటర్ని ఇవ్వడం జరిగింది. ఇంటర్వ్యూ టైంలో ఏ డాక్యుమెంట్స్ ప్రొవైడ్ చేయాలన్నది కూడా క్లియర్గా మెన్షన్ చేశారు. ఇంటర్వ్యూ కాల్ లెటర్ ప్రింట్అవుట్, ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్ ప్రింట్అవుట్, అలాగే డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్, తర్వాత ఐడి కార్డ్, ఆధార్ కార్డ్ అయినా, పాస్పోర్ట్ అయినా, పాన్ కార్డ్ అయినా, ఓటర్ ఐడి అయినా, ఏదైనా ఐడి ప్రూఫ్, అన్ని మార్క్స్ షీట్స్ అంటే ఎస్ఎస్సి నుండి ఇంటర్మీడియట్, డిగ్రీ, పీజీ ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్స్, తర్వాత ఇన్కమ్ అండ్ అసెట్ సర్టిఫికేట్స్, ఈడబ్ల్యూఎస్ వారైతే క్యాస్ట్ సర్టిఫికేట్స్, ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్స్ అన్నీ సబ్మిట్ చేయవలసి ఉంటుంది ఇంటర్వ్యూలో. ఎవరైతే ఇంటర్వ్యూకి ఈ డాక్యుమెంట్స్ తీసుకురాలేదో, అంటే ఒక డాక్యుమెంట్ మిస్ అయినా వారు ఇంటర్వ్యూకి ఎలిజిబుల్ కాదు, దే ఆర్ రిజెక్టెడ్ అని క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. అన్రిజర్వ్డ్ వారికి, ఈడబ్ల్యూఎస్ వారికి, ఓబీసీ వారికి 1000 రూపీస్ ఫీజు ఉంటుంది. అలాగే జిఎస్టీ ఛార్జెస్ కూడా ఉంటాయి. 1180 రూపీస్ వారికి అప్లికేషన్ ఫీజు ఉంటుంది. అలాగే ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడి వారికి 100 రూపీస్ అప్లికేషన్ ఫీ ఉంటుంది. జిఎస్టీ ఛార్జెస్ 18 రూపీస్ ఉంటుంది. 118 రూపీస్ వీరికి అప్లికేషన్ ఫీజు ఉంటుంది. ఈ అప్లికేషన్ని ఆన్లైన్లో సబ్మిట్ చేయవలసిన లాస్ట్ డేట్ 23rd డిసెంబర్ 23rd లోపు మనం ఆన్లైన్లో ఈ అప్లికేషన్ను సబ్మిట్ చేయవలసి ఉంటుంది. సో ఫ్రెండ్స్, ఈ ఇన్ఫర్మేషన్ మీకు యూస్ఫుల్ అనిపిస్తే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, అలాగే లైక్ చేయండి. ఎవరైతే ఫస్ట్ టైం ఈ ఛానల్ని చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.